జనపనార అంటే మన ఆయిల్ అనేది మనకి తక్కువ మోతాదులో దొరుకుతుంది, కానీ మెడిసినల్ వాల్యూ ఎక్కువగా ఉంది. బెనిఫిట్స్ ఆఫ్ జనపనార ఆయిల్ కనుక మనం చూసుకోవాల్సినప్పుడు మెయిన్గా దీంట్లో ఆయిల్ కాబట్టి దీంట్లో మనకి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ద పర్సంటేజ్ ఆఫ్ omega-3 అండ్ omega-6 ఐడియల్ కాంబినేషన్లో ఉంటుంది. సో మీన్స్ టు సే జనరల్లీ omega-6 ఈజ్ టు omega-3 రేషియో అనేది 3:1 ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ సపోజ్ టు బీ హెల్దీ. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ వైపు నుంచి హెల్ప్ అవుతుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అనేది రకరకాల రీజన్స్ వలన మనకి బాడీలో జరగచ్చు. అంటే డయాబెటీస్లో కొంచెంగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, ఒబేస్గా ఉన్న వాళ్ళల్లో మైల్డ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, ఆర్థరైటిస్లోనూ ఉంటుంది. సో మనకి క్రానిక్ డిసీజెస్లో ఎంతో కొంత ఇన్ఫ్లమేటరీ క్యాస్కేడ్ అనేది ఉంటుంది. సో మనం ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకునేటప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ వైపుగా డెఫినెట్గా లాంగ్ టర్మ్ బెనిఫిట్ హెల్త్ వైజ్ కనిపిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ సైడ్ నుంచి, దాని తర్వాత యాంటీ థ్రాంబాటిక్ అంటే హార్ట్ వైపు నుంచి కొలెస్ట్రాల్ తగ్గించటం వలన మనకి ఏదైతే కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్, ఏదైతే మనకి క్లాగింగ్ ఆఫ్ ఆర్టరీస్ ఏదైతే ఉంటుందో, సో ఆ వైపు నుంచి ప్రివెంట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ హెల్ప్కి డెఫినెట్గా దోహదపడుతుంది. స్పెసిఫిక్గా ఇది చర్మ సమస్యల వైపు నుంచి బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని చోట్ల ఇది మెడిసినల్ వాల్యూ కూడా ఉండటం వలన జస్ట్ దాన్ని అప్లై చేయడం వలన పెయిన్ తగ్గటం కూడా మనకి గమనించడం జరిగింది. ఇదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ అంటే మన స్కిన్ మీద స్ట్రెస్ ఏదైతే వస్తుందో అది తగ్గించడానికి పనికొస్తుంది. కాబట్టి ఫ్రీ రాడికల్ డ్యామేజ్కి పనికొస్తుంది. కాబట్టి మనకి కొంతగా సోరియాసిస్ వైపు నుంచి కానివ్వండి, యాక్నే వైపు నుంచి కానివ్వండి, ఆర్ ఎనీ లాంగ్ టర్మ్ స్కిన్ డిసీజెస్ వైపు నుంచి డెఫినెట్గా జనపనార ఆయిల్ హెల్ప్ అవుతుంది. వీటికి డైరెక్ట్గా యూస్ చేస్తే పనికొస్తుందా అనేది కనుక మాట్లాడుకునేటప్పుడు డెఫినెట్గా మెడికల్ అడ్వైస్ తీసుకొని వాడితే మంచిది.